హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు పులగం తయారీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3/4 కప్పు బియ్యం తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. దీంట్లో నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇంకో 3/4 కప్పు వేయించిన పల్లీలు తీసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పుకి తక్కువగా పెసరపప్పు తీసుకొని లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లోకి 3 కప్పుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలండి. ఈ వాటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి. ఇందులోకి ఇందాక పక్కన పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలండి. ఈ కుక్కర్ అయ్యేలోపు మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా కుక్కర్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. దీనిలోకి ఇందాక మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలండి. ఇది అడుగు అంటకుండా మొత్తం ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేయాలండి. అప్పుడు సువాసన చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనిలోకి కొద్దిగా నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. అవి కాజు, బాదం, ఎండు ఖర్జూర ముక్కలు, ఎండు ద్రాక్ష కొంచెం తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేయించుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులోకి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఇది ఆవు నెయ్యి అండి, అందుకే ఎల్లో కలర్లో ఉంది. నేను ప్రసాదానికి ఇంట్లో చేసే స్వీట్స్ అన్నిటికీ ఇదే వాడతానండి. ఇప్పుడు బాదం వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాజు కూడా వేసుకోవాలండి. ఇవి రెండు ఒకసారి మిక్స్ కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఎండు ఖర్జూరం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పులగంలోకి వేసుకుంటే వేడివేడిగా తినడానికి పులగం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.